నమస్తే వీతిని స్వాతం లక్ష్యం సమాజ హితం సమైక్య రాష్ట్రంలో ఉప పార్టీ ఉద్యమ పార్టీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ పార్టీ పంక్తు రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ గుండె చప్పుడు తెలంగాణ ప్రజల గొంతుక మరి ఆ పార్టీ 8 సంవత్సరాల పాలన తర్వాత బారాస భారతీయ రాష్ట్ర సమితి 3.5 కోట్ల కోసం పోరాడిన పార్టీ 130 కోట్ల మంది కోసం పోరాడుతూ ఉంటుంది. సో ఈ అంశాలను మనతోటి మరి రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు దేశ రాజకీయాల్లో కావచ్చు మరి కేంద్రము రాష్ట్రం పైన రాష్ట్రం కేంద్రం ఉన్న వ్యక్తులపైన పెడుతున్నటువంటి కేసుల గురించి మునగ విషయాల గురించి మనతో డిస్కస్ చేయడానికి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉప్పల్ నియోజకవర్గం IVF ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మరి పరిటాల సాంబశివరావు గారు ప్రస్తుతం మనతుంటున్నారు. వారిని అడిగి ముచ్చటిద్దాం. నమస్తే అండి. నమస్తే. సో స్టేట్ మాట్లాడతాను నేను. ఇక ఉద్యమాన్ని వదిలిపెట్టుకున్నట్టేనా పార్టీ? బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా ఉద్యమాన్ని వదిలిపెట్టుకునేది ఏముండదు. ఖచ్చితంగా ఉద్యమాన్నే కంటిన్యూ అవుతుంది. ఉద్యమంతో తెలంగాణ వచ్చింది, మాకు తెలంగాణ సాధించినాం కాబట్టి ఉద్యమాన్ని మర్చిపోయే విషయం ఏముండదు. కాకపోతే కేసీఆర్ గారు ఈరోజు భారత రాష్ట్ర సమితి అని స్థాపించింది ఎందుకంటే దేశ ప్రజల హితం కోసం, తెలంగాణ రాష్ట్రంలో అందుతున్న ఫలాలు దేశం మొత్తం అందాలన్న ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు బీఆర్ఎస్ స్థాపించడం జరిగింది. మొన్న 14వ తారీఖు ఢిల్లీలో పార్టీ ఆఫీస్ కూడా ఇనాగరేట్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను మా టీఆర్ఎస్ క్యాడర్కి రాష్ట్ర క్యాడర్కి అంతా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేరైతుంది అనుకోవచ్చుగా, కేంద్ర కార్యాలయం ఓపెన్ చేసి కూడా ఆ రోజు శంకుస్థాపన చేసి అది కన్స్ట్రక్షన్ నడుస్తుందన్న. ఇది మా టెంపరీ ఆఫీస్. ఇప్పుడు ఏంటంటే బీఆర్ఎస్ స్థాపించిన తర్వాత ఢిల్లీలో మాకు ఆఫీస్ ఉండాలి కాబట్టి ప్రస్తుతానికి మేము ఆఫీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అది కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత సబ్సిక్వెంట్గా దాంట్లోకి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. మరోసారి రైతు ప్రభుత్వం అని అంటారుగా, ఇదేం ట్యాగు అన్న? మరోసారి రైతు ప్రభుత్వం అనేది మేము ఇప్పుడు బీఆర్ఎస్ తీసుకున్న నినాదం. దీన్ని బట్టే మా ముఖ్యమంత్రి వర్యులు మొన్న 14వ తారీఖు ఫస్ట్ పదవి ఇవ్వడం జరిగింది. కిసాన్ సంఘ్ వాళ్ళకి భారత రాష్ట్ర సమితిలో అధ్యక్షుడిగా అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సో మీరు ఇలా మాట్లాడుతున్నారు, మరి గతంలో ఏవైతే చట్టాలు తీసుకొచ్చినప్పుడు పంజాబ్ రాష్ట్రం నుంచి రైతులు ఢిల్లీలో ధర్నా చేస్తున్న వాళ్ళందరూ కొంతమంది చనిపోతే వాళ్ళకు మీరు ఇచ్చినటువంటి చెక్కులు చెల్లలేదు అని కూడా చెప్తారు. ఇది ఎలా చూడాలి అన్న? అది 100% ఫేక్ న్యూస్. మేము ఇచ్చిన చెక్కులు ఈరోజు మిలిటరీలో చనిపోయిన వాళ్ళ భార్యలకు ఇచ్చింది కానీ వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చింది కానీ చెక్కులన్నీ పాస్ అయినాయి. రైతులకు ఇచ్చిన చెక్కులు కూడా పాస్ అయినాయి. ఇదంతా ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర అని నేను అనుకుంటున్నా. బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్ర ఇది. ఎందుకంటే మా ముఖ్యమంత్రి వర్యులు 3 లక్షలు ఏదైతే చెక్కులు ఇచ్చిండ్రో చెక్కులు ఫెయిల్ చేసే అవసరం మాకేముందండి? ఫెయిల్ చేసే దోషం ఉంటే మా ముఖ్యమంత్రి గారు అసలు చెక్కులే ఇవ్వరు వాళ్ళకి. కాబట్టి ఇదంతా ప్రతిపక్షాల కుట్ర. చెక్కులు బౌన్స్ కాలేదు. ఒకవేళ బౌన్స్ అయింది ఉంటే ఎవరన్నా ప్రూఫ్ చూపిమనండి, దాన్ని బట్టి నేను మాట్లాడతాను. సో నిన్న చేసినటువంటి కార్యాలయ ఓపెనింగ్ కార్యక్రమానికి కేవలము ఉత్తరప్రదేశ్ నుంచి అఖిలేష్ యాదవ్, కర్ణాటక నుంచి కుమారస్వామి వచ్చారు. కానీ ఎందుకు అరవింద్ కేజ్రీవాల్ రాలేదు? ఎందుకు మమతా బెనర్జీ రాలేదు? ఎందుకు నితీష్ కుమార్ రాలేదు? ఎందుకు జార్ఖండ్ ముఖ్యమంత్రి రాలేకపోయారు? అంటే వీళ్ళు పంక్తు రాజకీయాలలో కొంతమంది మాత్రమే రావడం జరిగింది. కేసీఆర్ నమ్మట్లేదా అని అంటారు. దీని ఎలా చూడాలి అన్న? చాలా తప్పు. కేసీఆర్ గారిని మమతా బెనర్జీ గారు కానీ శిబు సోరెన్ కానీ తర్వాత మీరు అంటున్న నితీష్ కుమార్ గారు కానీ ముఖ్యమంత్రి వర్యులు తర్వాత ఎవరైతే కేజ్రీవాల్ గారు కానీ ఈ పార్టీలన్నీ మా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ ఉందన్న. వాళ్ళు ఈరోజు ఎంత సంతోషపడుతున్నారంటే ఢిల్లీలో ఆఫీస్ స్టార్ట్ చేసినందుకు వాళ్ళందరూ శుభాకాంక్షలు చెప్పారు. అండ్ నేషనల్ మీడియా తీసుకుంటే మీరు నిన్న మా పార్టీ కార్యాలయం ఓపెన్ చేసిన ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేసినప్పుడు అసలు టాప్ న్యూస్ నేషనల్ మీడియాలో ఫస్ట్ బీఆర్ఎస్ న్యూసే ఉంది. అన్ని పత్రికలలో నేషనల్ మీడియాలో ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు తెలిపారు. వాళ్ళ బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయినరు. కుమారస్వామి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కుమారస్వామి గారు వచ్చారు. తర్వాత అఖిలేష్ యాదవ్ గారు మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చారు. ఈరోజు యూపీలో ఆయనకు తీసుకుంటే ఎంత పెద్ద పార్టీ అనేది మీకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎవరైతే మా బీఆర్ఎస్తో కలిసి ముందుకెళ్తారో వాళ్ళందరితోటి ఖచ్చితంగా మేము కలిసి ముందుకెళ్తాం. కిసాన్ రాజ్యం అనేది స్థాపిస్తాం. ఫ్యూచర్లో మా ముఖ్యమంత్రి వర్యులు గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. దేశ రాజకీయాల్లో ఏం జరుగుతుందో చెప్పలేమండి. ఎందుకంటే మోడీ గారు చేసింది ఈరోజు దేశానికి కానీ తెలంగాణకైతే ఎస్పెషల్లీ కక్ష కట్టి ₹1 కూడా తెలంగాణకి ఇవ్వకుండా ఇప్పుడు ఇదే మనం మునుగోడు చూసుకుంటే
ఫ్లోరైడ్ రహిత వాటర్ కోసం నీతి ఆయోగ్ 14,000 కోట్లు ఇవ్వమని చెప్పి రికమెండ్ చేసింది. మరి మోడీ గారు మట్టి ఇచ్చిర్రా మాకు? తెలంగాణకి ఏమి ఇచ్చిండ్రు? ఇప్పుడు మా కేటీఆర్ గారు కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ, హరీష్ రావు గారు కానీ, వేముల ప్రశాంత్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కొట్లాడే దేని గురించి? తెలంగాణకు రావాల ఫండ్స్ ఇవ్వట్లేదు, పక్షపాతం చూపిస్తారని చెప్పి. మీరు గుజరాత్ చూడండి, ఒక్క గుజరాత్కే వాళ్ళు మొన్న 1,37,000 కోట్లు ఇచ్చిండ్రని చెప్పేసి ఆర్టీఐ యాక్ట్లో పెట్టి ఎవరో తీసుకున్నారు, పేపర్లో కూడా వచ్చింది. మరి ప్రధానమంత్రి గారికి ఓన్లీ గుజరాతే కనిపిస్తుందండి? మరి మిగతా రాష్ట్రాలు, ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాలకి, గుజరాత్ రాష్ట్రానికే కాదు కదా, ఇది విషయం. సో ఆ విషయం మాట్లాడే ముందు, సో ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆమె పీఎం కావాలనే కోరిక, నితీష్ కూడా మొన్న చూసాము పీఎం కావాలనే ఆలోచన ఉన్నట్టు. అలాగే చూసినట్టయితే చాలామంది కూడా చూసినట్టే అందరు కూడా పీఎం కావాలని. కానీ ఇదొక విధంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ లేకుండా ఈ కూటమిలో ఒకవేళ ఏదైనా కూటమి ఏర్పడుతుంది, జాతీయ స్థాయిలో ఎప్పటి నుంచో ఉంది, 130 ఏళ్ళ చరిత్ర లేకుండా సాధ్యమవుతుందంటారా? సార్, ఇప్పుడు రాజకీయాలు అనేది ఇప్పుడు ఎలక్షన్స్కి మనకి ఇంకా 1 year టైం ఉంది, 10 months టైం ఉంది. ఇప్పుడు వస్తున్న అంటే టైం పీరియడ్లో రాజకీయాల్లో ఏదైనా చేంజెస్ జరగవచ్చండి, అన్నీ జరగవచ్చు. ఎందుకంటే నితీష్ కుమార్ గారు ప్రధానమంత్రికి అర్హులే, ఇంకొకరు అర్హులే, కాదంటలేను. వాళ్ళందరికంటే ఎక్కువ మా ముఖ్యమంత్రి వర్లు ప్రధానమంత్రికి అర్హులు. ఎందుకంటే ద రీజన్ ఆయన ఆలోచిస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్, ఈరోజు తెలంగాణలో 8 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసిన వెల్ఫేర్ స్కీమ్స్ ఈరోజు ఎంత ఫలాలు ఇస్తున్నాయో మీకు తెలుసు సురేష్ గారు. మీరు ఛానల్ వైజ్ మొన్న మీరు మునుగోడులో కూడా ఎంక్వైరీ చేసిండ్రు, మేము మీతో మాట్లాడడం కూడా జరిగింది. మునుగోడులో ఎంక్వైరీ చేసారు. ప్రతి ఇంటిలో ఒక అభివృద్ధి పథకం ఉంది, ప్రతి ఇంట్లో ఒక పెన్షన్ అందుతుంది. ఒక్కటే చెప్తా అండి, ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం చేశారండి? తెలంగాణ వస్తే తెలంగాణ అంధకారం అయిద్దని చెప్పిండు, చెత్త ప్రచారం, బ్యాడ్ ప్రచారం చేసిండు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు 24 గంటలు కరెంట్ ఇస్తే దేశం మొత్తం అబ్రపడుతుంది. ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఎట్లా సాధ్యమవుతుందని అందరు షాక్లో ఉన్నారు. ప్రతి రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చూసి ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి పొగడం జరుగుతుంది. ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకోండి, మరి అదే కేంద్ర మంత్రులు పొగిడిన రోజులు ఉన్నాయి. బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు లక్షల ఎకరాలు సస్యశ్యామలం అయిపోయింది. ఒకప్పుడు మనం ఎక్కడ పోయినా బీటలు బారిన ల్యాండ్సే ఉండే. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ తోటి మనకి ఎంత మంచి సస్యశ్యామలమైందో. ఖచ్చితంగా అది ఏంటంటే ప్రతిపక్షాలు దాన్ని జీర్ణించుకోలేరు. తెలంగాణకు చేస్తున్న అభివృద్ధిని ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేయట్లేదని మాట్లాడతారు, కుటుంబ పాలన అని మాట్లాడతారు. కుటుంబ పాలన అంటూ ఏం లేదు మా ముఖ్యమంత్రి గారికి. ప్రజలందరూ రాష్ట్రంలో ఉన్న 3.5 కోట్లలో ప్రతి మనిషి ముఖ్యమంత్రి గారికి సమానమే, అందరూ సమానమే అండి. అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలన్న ఉద్దేశంతో మా సీఎం గారు ఈరోజు తెలంగాణలో ఆలోచించి ఖచ్చితంగా ఈ ఫలాలు అందరికీ అందిస్తున్నారు. ఇట్లాగే ఇంకోటి ఏం చేస్తున్నారు, మహారాష్ట్ర బార్డర్లో, తెలంగాణ నుంచి మహారాష్ట్ర బార్డర్లో మొన్న 40 విలేజెస్ సర్పంచులు అందరూ కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసి మేము తెలంగాణలో కలుస్తాం అని చెప్పేసి వాళ్ళు గోస పెట్టుకొని, ఎందుకంటే మహారాష్ట్రలో వాళ్ళకి అభివృద్ధి లేదు అండ్ పథకాలు అందట్లేదు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా బీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాలని షేక్ చేయబోతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. మీరు ఇలాంటి సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం ఖజానా సర్ప్లస్గా ఉన్నటువంటి ఆదాయాన్ని మైనస్ తీసుకురావడం కూడా జరిగింది. ఉద్యోగులకు శాలరీ లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రైవేటు ఏదైతే గవర్నమెంట్ భూములను ప్రైవేట్ ల్యాండ్గా అంటే ఏవైతే అమ్మాలని చూస్తున్నటువంటి విధానం కూడా చూస్తున్న ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీని ఎలా చూడాలి? సురేష్ గారు, ఇప్పుడు శాలరీస్ అందట్లేదు అనేది ఫేక్ న్యూస్ అండి. 5వ తారీఖు, ఇప్పుడు 1st తారీఖు అందేది 5కో 6కో అందుతున్నాయి, 4-5 రోజులు లేట్ అవుతుంది. ఇప్పుడు అభివృద్ధి పథకాలు ఇస్తేనేమో ఖజానా ఖాళీ అయిందంటారు, ఇవ్వకపోతే ముఖ్యమంత్రి వాళ్ళు ఏం చేయలేదంటారు. మరి ప్రతిపక్షాలు ఇట్లా మాట్లాడితే ఎట్లయితుంది? ఇప్పుడు అభివృద్ధి పథకాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా, ఇప్పుడు ఒక్క మాట అండి, మోడీ గారు అప్పు చేసిరని మొన్న పత్రికల్లో వచ్చింది, మీకు తెలుసా అని? మరి మోడీ గారే అప్పు చేసినప్పుడు మా తెలంగాణ రాష్ట్రంలో అంత కొంత అప్పు చేస్తారు, దాంట్లో తప్పేముందండి? ఇప్పుడు జగన్ తీసుకోండి, టోటల్ అప్పుల పాలై ఉన్నారు. మరి జగన్ కంటే మేము 100 రెట్లు బెటర్గా ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే అభివృద్ధి చేస్తేనేమో అప్పులు అంటారు, చేయకపోతే ముఖ్యమంత్రి గారు ఏం చేయలేదంటారు. ఇదంతా ప్రతిపక్షాలు మాట్లాడే కుట్రపూరితమైన వ్యాఖ్యలు తప్ప ఇందులో నిజం లేదు. ఎంప్లాయీస్కి అందరికీ పర్ఫెక్ట్గా జీతాలు అందుతున్నాయండి. 2 రోజులు 3 రోజులు అటు ఇటు అయితే కొంపలు మునిగేది ఏం లేదు. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు ఎంప్లాయీస్ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారండి. ఇదంతా ఒక ఎత్తు. ఇవన్నీ చూసుకున్న సందర్భాలలో దళిత బంధు మరి వెంటనే వేస్తున్న సందర్భంలో ఇలా దశల వారీలు వేయటం వల్ల చాలా అసంతృప్తిగా ఉన్నారు అన్నట్టు కూడా వార్త నడుస్తుంది. దీన్ని ఎలా చూడాలి?
సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు హుజూరాబాదు ఎలక్షన్స్ అప్పుడు దళిత బంధు అనౌన్స్ చేయడం జరిగింది. నిన్ననే ఒక పత్రికలో చూసిన హుజూరాబాద్లో 37,000 మందికి కంప్లీట్ అయిందని వచ్చింది, న్యూస్ వచ్చింది. ఇప్పుడు రాష్ట్రం మొత్తం 119 నియోజకవర్గాల్లో దళిత బంధు ఇవ్వాలంటే ఫేజ్ వైజ్ ఇస్తారండి, తప్పేముంది. ఇప్పుడు మా ఉప్పల్ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే మా సుభాష్ అన్న మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎంతమంది అండి, మొన్ననే 150 మందికో ఫస్ట్ ఫేజ్లో 160 మందికో దళిత బంధు అందివ్వడం జరిగింది. సో ఇలాగే ఫేజ్ 2లో మొన్న ముఖ్యమంత్రి గారు ఏం చేశారండి, 500 మందికి ప్రతి నియోజకవర్గంలో 500 మందికి దళిత బంధు ఇస్తామని చెప్పారు. ఖచ్చితంగా ఫేజ్ వైజ్ ఇస్తారు, ఎందుకంటే దానికి కూడా ఫండ్స్ అలాట్ చేస్తారు. ప్రతి ఫైనాన్షియల్ పీరియడ్లో ఖచ్చితంగా దానికి ఫండ్స్ అలాట్ చేస్తున్నారు. ఈరోజు నా కళ్ళ ముందు దళిత బంధు మన ఉప్పల్ నియోజకవర్గంలో అందరికీ టెంట్ హౌస్ కానీ, బౌటిక్స్ పెట్టుకోవడం కానీ, కార్లు అందడం కానీ, లేకపోతే స్టీలు సిమెంట్ పెట్టుకోవడం కానీ, లేకపోతే సెంటరింగ్ పెట్టుకోవడం కానీ, వివిధ రకాలుగా దళితులు ఈరోజు ఎవరికైతే దళిత బంధును ఇచ్చి దళితులను అప్లిఫ్ట్ చేయాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన చాలా వండర్ఫుల్ ఆలోచన. దానికి మా సుభాష్ అన్న గారు కూడా ఉప్పల్ ఎమ్మెల్యే గారు దానికి అనుగుణంగా ఆయన నోటీస్కి వచ్చిన ప్రతి దళితునికి సాయం చేయాలనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. సో మనకు వచ్చినటువంటి గుజరాత్ ఫలితాలలో కాంగ్రెస్ గెలుపును ఏదైతే ఆపు గుంజుకుందో, అలాగనే ఇప్పుడు వస్తున్నటువంటి కాంగ్రెస్ ఆదరణను ఏదైతే బారాస భారతీయ రాష్ట్ర సమితి అంటే కేసీఆర్ రూపంలో కాంగ్రెస్కు మోకాలు అడుగుతుంది. ఇది భారతీయ జనతా పార్టీ బి కేటగిరీ అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దీని ఎలా చూడాలి? అంత ఫేక్ న్యూస్ అండి. భారతీయ జనతా పార్టీకి బి కేటగిరీ మేము కానే కాదు. బీఆర్ఎస్ పార్టీ అంటే ఇండివిజువల్గా మా పార్టీతో కేంద్రంలో కలిసి వచ్చే వాళ్ళందరితోటి మేము ముందుకెళ్తాం. అంతేకాని బీజేపీకి కోవట్లాగా ఇంకోలాగా వ్యవహరించాల్సిన అవసరం మాకు లేదండి. ఖచ్చితంగా ఇప్పుడు మీరు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తీసుకోండి, మీరు మొత్తం పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఎక్కడుందండి? ఈరోజు మీరు మొన్న మునుగోడు ఎలక్షన్స్ తీసుకుంటే 23,000 ఓట్లు వచ్చినాయి. అదే మీరు హుజూరాబాద్ ఎలక్షన్ తీసుకుంటే 3,000 ఓట్లు వచ్చినాయి. సో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ సొంత కుమ్ములాటల వల్ల ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళ కుమ్ములాటల వల్ల మొన్న ఇచ్చిన కమిటీలో మీరు ఎంతమంది తిరుగు జెండా ఎగరవేసిరు అనేది మీకు తెలుసు సురేష్ గారు. సో అట్లాగే నేను అనేది ఏంటంటే ఈవెన్ భాజపా కూడా రూరల్లో ఎక్కడుందండి? ఓన్లీ అర్బన్లో ఉంది. దానికి కూడా ఆలోచించేది ఏంది? వాళ్ళు యూత్ని మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. 18 ఏళ్ల పిల్లల్ని 20 ఏళ్ల పిల్లల్ని మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మా పార్టీ ఇస్తున్న అభివృద్ధి పథకాల వల్ల ఖచ్చితంగా రేపు వచ్చే జనరల్ ఎలక్షన్స్ కానీ ఇంకే ఎలక్షన్స్ కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ విజయకేతనం ఎగరేస్తుందని నేను ఘంటాపదంగా చెప్పగలుగుతాను. సో మొన్ననే 5వ విడత మహాసభ జరిగింది. 5వ విడత సంగ్రామ యాత్ర సందర్భంగా నడ్డా గారు కూడా కరీంనగర్కి వచ్చింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇక వీఆర్ఎస్ అని చెప్తున్నారు. నిజంగానే వీఆర్ఎస్ తీసుకుంటారా మీరు? మేము ఎందుకు వీఆర్ఎస్ తీసుకుంటామండి? మేము వీఆర్ఎస్ ఎందుకు తీసుకుంటాం? వీఆర్ఎస్ బీజేపీకి వస్తుంది మన తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు వాళ్ళకున్న 3 సీట్లు, ఒక ఆయన ఆల్రెడీ సస్పెండ్ అయిపోయాడు కాబట్టి ఇంకా 2 సీట్లు ఉన్నాయి. 2 సీట్లు ఉన్న వాళ్ళు రేపు 60 సీట్లు 70 సీట్లు ఏ విధంగా తెచ్చుకుంటారండి? నాకు తెలిసి భాజపాకు వస్తే ఈసారి 5 నుంచి 6 సీట్ల కంటే ఎక్కువ వచ్చే సమస్య లేదు, ఛాన్సే లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అంత స్ట్రాంగ్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా 100 నుంచి ఈసారి 102 సీట్లు మేము ఖచ్చితంగా తెచ్చుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సో ఒకరిపైన ఒకటి దాడులు, మల్లారెడ్డి పైన దాడులు జరిగినాయి, కేసులు కూడా జరిగింది. ఎందుకు మరి కేంద్ర ప్రభుత్వం చేసే దాడులను సహకరించట్లేదు, తప్పు చేసినట్టు అనుకోవచ్చా? మేము ఎక్కడ సహకరించట్లేదు సార్. ఇప్పుడు మల్లారెడ్డి గారి ఇంటి మీద మొన్న 3 రోజులు సెర్చ్ చేయడం జరిగింది ఈడీ. ఎక్కడ సహకరించలేదు. మల్లారెడ్డి గారి ఇంటి మీద డాక్యుమెంట్లు తీసుకున్నారు, 3 రోజులు అన్నీ చూసుకున్నారు. మల్లారెడ్డి అల్లుడి ఇంటికి తాళాలు పగలగట్టి ఇంటికి వెళ్ళిపోయినరు. ఆయన టర్కీలో ఎక్కడ రాజశేఖర రెడ్డి గారు ఉంటే వాళ్ళ పాపని బెదిరించడము, వాళ్ళ పాప భయభ్రాంతులకు గురి కావడం కూడా జరిగిందండి. ఎక్కడ కూడా ఈడీ దాడులు కానీ ఇంకో దాడులు కానీ ఇవన్నీ భాజపా చేస్తున్న కుట్రపూరిత. ల్యాప్టాప్ ఎందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది, మళ్ళీ అలాగనే ఈడీ అధికారుల మీద కేసు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే అధికారం ఉంది అని చేయటమేనా? అలాంటిది ఏం లేదండి. ఈడీ అధికారుల మీద కేసు ఎందుకు పెట్టారంటే ఖచ్చితంగా ఇంట్లో ఉన్న వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసిండ్రు. ఓకే. అండ్ రాజశేఖర రెడ్డి మన మల్లారెడ్డి గారి కుమారుడిని టార్చర్ పెడితే ఆయనకు చెస్ట్ పెయిన్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది. నీకేమన్నా ఉంటే ఇప్పుడు రెడ్డి గారికి 50 బిజినెస్లు ఉన్నాయండి, కాలేజెస్ ఉన్నాయి. కాబట్టి నీకేమైనా ఉంటే లీగల్గా యాక్షన్ తీసుకో. చట్టం తన పని తాను చేసుకోపోద్దు అన్నట్టు ఖచ్చితంగా ఒకవేళ మల్లారెడ్డి గారు తప్పు చేసినా ఇంకెవరు తప్పు చేసినా చట్టపరంగా కట్టాల్సిన ట్యాక్స్లను ఆయన కడతారు. ఎందుకంటే ఆయన చేసేదంతా ఆన్లైన్ వ్యాపారం. కాలేజీలో ఈరోజు ఫీజు ఉందంటే ఖచ్చితంగా ఆన్లైన్లో కట్టడం జరుగుతుంది. అంతేనా కాదా? ఈరోజు ఆన్లైన్లో కట్టడం జరుగుతుంది. కాబట్టి ఆయన చేసే ఇల్లీగల్ దందాలు ఏమున్నాయండి ఇక్కడ?
ఖచ్చితంగా ప్రతిదీ ఈడీకి కానీ ఐటీ డిపార్ట్మెంట్ కానీ ఎన్ఫోర్స్మెంట్కి కానీ ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యాపారమే అది. మల్లారెడ్డి గారు ఎందుకు కట్టరండి? ఖచ్చితంగా దానికి ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఆయన కడతారు. సో ఏమైనా చూస్తే గంగుల కమలాకర్ మీద కావచ్చు, ఆయన మీద కూడా దాడులు చేస్తున్నారు. అంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బులు బాగా సంపాదించుకున్నారు అనుకోవచ్చా? అంటే బీజేపీలో ఉన్న వాళ్ళు సంపాదించుకోలేదా? బీజేపీలో ఉన్న వాళ్ళు వ్యాపారం చేయట్లేదా? ఖచ్చితంగా ఇది టీఆర్ఎస్ పార్టీ. మా మంత్రి వర్యులు గంగుల కమలాకర్ కానీ, మల్లారెడ్డి గారు కానీ, ఇంకొకరు కానీ ఈరోజు కవిత గారి మీద లిక్కర్ కేసు అని పెట్టిరు. ఏముందండి 160 సిఆర్పిసిలు ఏముంటుంది? ఓన్లీ ఎంక్వైరీ. దానికేదో ఆమె తప్పు చేసినట్టు రేపు ఆమె అరెస్ట్ అవుతుంది, అదవుతుంది, ఇదవుతుంది ఫేక్ న్యూస్ని బీజేపీ సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అది ఎట్టి పరిస్థితుల్లో ఏ దాడులైనా కూడా టీఆర్ఎస్ పార్టీ ధైర్యంగా ఎదుర్కొంటుంది. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు. ఏ పార్టీలైనా తప్పదు. అది బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీలు కానీ, లేకపోతే కేంద్రంలో ఉన్న ఎవరైనా కానీ తప్పు చేస్తే శిక్ష పడుతుంది. దానికి ఎవరు తప్పించుకోలేరు. మా పార్టీ వాళ్ళు తప్పు చేసే క్వశ్చనే లేదు. తప్పు చేసిన వాళ్ళని మా ముఖ్యమంత్రి వారు ఆయన ముందు మందలించేస్తాడు. ఆయన అసలు స్పేర్ చేసే ఉద్దేశమే ఉండదు మా ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా ఆయన చెప్తారు, టు బీ ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఫెయిర్గా ఉండాలి, మీరు చేసే వ్యాపారం కూడా ఫెయిర్గా ఉండాలని చెప్తారు. ఇన్నాళ్ళు 8 ఏళ్ళు మన తెలంగాణ వచ్చి రాష్ట్రంలో ఎవ్వరు కూడా ఒక స్కామ్ కానీ ఒకటి ఇది కానీ మేము చేసింది లేదండి. స్కాములన్నీ బీజేపీ కాంగ్రెస్ పార్టీలో జరుగుతాయి కానీ మా టీఆర్ఎస్ పార్టీలో జరగవండి. క్యాసినో వ్యవహారం కూడా తలసాని పిఏ దాకా వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది. అంటే మొత్తం ఇప్పుడు ఏ ఉదాంతం చూసినా టీఆర్ఎస్ నాయకుల తలకాయలు ఉన్నట్టుగా కూడానే మరి నడుస్తుంది. అంత ప్రమాదంలో ఉన్నారా మీ వాళ్ళు? సార్ ఒక్క మాట చెప్తా. మీరు క్యాసినో అంటున్నారు. క్యాసినో ఏముందండి? 160 నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేస్తారు. క్యాసినో ఏముందండి? గోవా పోతే ప్రతి ఒక్కరు క్యాసినోలోకి పోయి చూడాలనే ఉద్దేశంతో చేస్తారు. ఇప్పుడు మీరు అంటున్నారు సోఫార్ ఎంక్వైరీ అయిన అందరి మీద ఎవరన్నా అరెస్ట్ అయినరా అండి? మీరు చెప్పండి. మీడియా ఛానల్ మీ చేతిలో ఉంది. ఎవరన్నా అరెస్ట్ అయినట్టు ప్రూఫ్ చూపెట్టండి. ఓన్లీ ఇవన్నీ ఏం లేదండి, రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి వీళ్ళందరూ చేస్తున్న డ్రామా అంతే తప్ప క్యాసినో వ్యవహారం కానీ ఇంకోటి కానీ. క్యాసినో అనేది ఇప్పుడు లీగల్గా అయితే ఎక్కడైతే అలౌడ్ చేసిరో అక్కడ చేస్తారు. మీరు చూసిండ్రు నేపాల్లోనో గోవాలోనో చేస్తారు. మన హైదరాబాద్లో క్యాసినో ఉందా? మరి ఇంకా చెప్పండి, మీరు ఇంకెక్కడుంది? ఇప్పుడు గోవాలో ట్యాక్స్ కడుతున్నారు, వాళ్ళు చేసుకుంటారు. మా అసలు క్యాసినో వ్యవహారం మా పార్టీకి ఏం సంబంధం? వాళ్ళ డబ్బు ట్రాన్స్పరెంట్ అయిందనే కోణంలో కూడా నడుస్తుంది కదా. అంత ఫేక్ న్యూస్ అండి. హవాలా డబ్బు ట్రాన్స్ఫర్ అయిందంటే మరి మీరు దానికి ఎందుకు ఈడీ స్టేట్మెంట్ ఇవ్వలేకపోయింది? గవర్నమెంట్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేకపోయింది? ఇన్ని కోట్లు అవ్వాలైనా ఇస్తారు కదండి. ఎక్కడన్నా ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉంటే మీరు చెప్పండి, దాని గురించి మాట్లాడదాం. మా పార్టీకి క్యాసినోకి ఎలాంటి సంబంధం లేదు. అసలు క్యాసినో గోవా పోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మామూలుగా జనరల్గా వెళ్తారండి. ఇప్పుడు చూడడానికి వెళ్తారు. క్యాసినో అనేది గోవాలో ఎట్లుంటుంది, ఆ బోట్లో ఎట్లా అని ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తారు తప్ప అందరూ గోవా పోయిన వాళ్ళంతా క్యాసినో ఆడతారు, లేకపోతే ఓన్లీ టీఆర్ఎస్ వాళ్ళే ఆడతారు అనేది చాలా ఫేక్ న్యూస్. అది దీన్ని మేము ఖండిస్తున్నామండి. సో మన కవిత ఇంట్లో ఈడీ అధికారులు ఆ రోజు ప్రశ్నిస్తున్న సందర్భంలో కవిత బయటకు వచ్చి ఈడీ మొదట వస్తుంది, తర్వాత మోడీ వస్తారని కూడా అంటారు. ఎప్పుడు ఆ మధ్యకాలంలో జాగృతి కండవ కప్పుకున్నటువంటి కవిత మళ్ళీ ఆ రోజే కప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అంటే జాగృతి పేరుతో జాగృతం చేద్దాం అనుకుంటారా ఈ యొక్క కేసు నుంచి? అట్లా ఏం లేదండి. తెలంగాణ జాగృతిని ఇంత ఫేమస్ వరల్డ్ వైడ్ చేసింది మా కవిత గారు, మా ఎమ్మెల్సీ గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు. ఇంత తెలంగాణ జాగృతిని పెట్టి బతుకమ్మని ఇంత లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ అంటే ఏందో తెలిసే విధంగా చేసింది. బతుకమ్మ అంతకుముందు కూడా ఉంది, లేదని కాదు. మా కవిత గారు ఎమ్మెల్సీ గారు దాన్ని తెలంగాణ జాగృతి అనేది ఒక సంస్థను స్థాపించి బతుకమ్మ అంటే ఈ ప్రయారిటీ ఉంది, బతుకమ్మకి ప్రాశస్యం ఉంది అన్న ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడం జరిగింది తప్ప ఏదో ఈడీ వచ్చినప్పుడు జాగృతి కండువ కప్పుకోవడమో జాగృతి గురించి మాట్లాడడమో అట్లాంటిది ఫేక్ న్యూస్. అట్లాంటిది ఏం లేదు. మా కవిత గారు ఈరోజు కాదండి, ఇప్పుడు గత 2001 నుంచి కానీ అంతకుముందు నుంచి కానీ తీసుకుంటే తెలంగాణ జాగృతి ఉంది. తెలంగాణ జాగృతిలో ఉప్పల్లో కూడా నాయకులు ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ జాగృతి కంటూ ఒక కమిటీ ఉంది, ప్రెసిడెంట్స్ ఉన్నారు. కాబట్టి అట్లాంటిది ఏం లేదండి. ఈడీకి భయపడి ఇంకోటి భయపడి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కవిత గారు అసలు తప్పే చేయలేదు. ఈ జాగృతి అది కంటిన్యూ ప్రాసెస్. అది ఈడీకి భయపడే విషయమే లేదండి. బతుకమ్మను కూడా పక్కదోవ పట్టించిన డీజేలు వేసి డీజేలతోటి దాండియా రూపంలోకి తీసుకొచ్చి డీజే డాన్స్లు వేశారన్నట్టు కూడా నిన్న ఆరోపణ చేశారు బండి సంజయ్. దీని ఎలా చూడాలి? ఇగో బండి సంజయ్ గారు నోటికి వచ్చినట్టు మాట్లాడతారండి. మరి ఈ డీజే పెట్టిరంటే అరే బతుకమ్మ సాంగ్స్ డీజేలో పెట్టి ప్లే చేస్తే తప్పేముందండి ఇక్కడ? మరి ఆయన డీజేలు పెట్టుకొని తిరుగుతలేడా? మరి పాదయాత్రల్లో తిరుగుతలేరా? డీజే అనేది మైక్ అండి, అది ప్రజలకి ఒక స్పీకర్. అది
ప్రజలకు అది వినపడాలనే ఉద్దేశంతో పెడతారు తప్ప డీజేలు అంటే ఏదో వేరే డ్యాన్సులు కాదండి. బతుకమ్మ అనేది బతుకమ్మ అంటే ఖచ్చితంగా బతుకమ్మే అది. అంతేగాని బండి సంజయ్ గారు ఈరోజు మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, బండి సంజయ్ గారు మరి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఎప్పుడన్నా కేంద్ర ప్రభుత్వంతో ఒక్కసారి మాట్లాడినరా? మరి మాట్లాడలే కదా. మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేరండి? మరి ఇప్పుడు నీతి ఆయోగ్ సిఫారసు చేసిన నిధుల్ని, తెలంగాణకి రావాల్సిన నిధులని ఎందుకు ఇస్తలేరు? తర్వాత జిఎస్టీకి మన రాష్ట్రం నుంచి అత్యధిక కలెక్షన్స్ అవుతున్నాయి. మరి జిఎస్టీకి వచ్చే వాటాను కూడా మన రాష్ట్రానికి ఎందుకు ఆపుతున్నారు? అండ్ బండి సంజయ్ గారికి ఒకటే క్వశ్చన్ వేస్తున్నా నేను. మరి బండి సంజయ్ గారు ఈరోజు పెట్రోల్ని జిఎస్టీలోకి ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? జిఎస్టీలోకి తెస్తే అది మనకు 75 రూపాయలకు వస్తుంది. మరి ప్రజలకు ఎంత మేలు అవుతుందండి? మరి దాన్ని ఎందుకు ఆలోచిస్తలేరు? ఏం లేదు, పొద్దున్న లేస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. మేము పెట్రోల్ సెస్ మేము తగ్గించాం, కానీ రాష్ట్ర ప్రభుత్వం అంశాలు ఢిల్లీలో 198 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ఇక్కడ 115 రూపాయల నుంచి 120 రూపాయలు పోతుంది. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవట్లేదు? సామాన్యుడిని దోచుకుంటుందని వాళ్ళు అంటారు. సార్ ఒక్క మాట చెప్తా, రాష్ట్ర ప్రభుత్వం మా గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 8 ఏళ్ల నుంచి ఇంతకుముందు ఎంతైతే పెట్రోల్ సెస్ ఉందో అంతే కంటిన్యూ చేస్తున్నాం తప్ప మేము పెంచిన దాఖలాలు లేవండి. ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈ సెస్ పెంచొద్దు, దీనికి సంబంధం లేదు, ఎందుకంటే ప్రజలకు ఉపయోగం కావాలంటే ఇది ఏం లేదండి. కేంద్ర ప్రభుత్వం పెంచుతారు, ప్రతిరోజు పెంచుతారండి. పెంచి ఏం చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వాల మీద బట్ట కాల్చి మీదేస్తారు వాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం ఏదో తప్పు చేస్తున్నట్టు. రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వాలు ఏదైతే సెస్ను విధించిందో అదే సెస్ను మేము కంటిన్యూ చేస్తున్నాం. ఈరోజు మా గవర్నమెంట్ వచ్చినాక సెస్ను పెంచడం కానీ ఇంకోటి పెంచడం కానీ ఎప్పుడూ చేయలేదండి. ప్రజల గురించి ఆలోచించి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు దాని గురించి ప్రజల గురించి ఆలోచించే నిర్ణయం తీసుకున్నారు. అంతేగాని మేము ఎప్పుడు సెస్ పెంచలేదు. పెంచుతున్నది కేంద్ర ప్రభుత్వం, బదనాం చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వాలని. గ్రామ పంచాయతీలకు నిధులు నేరుగా కేంద్ర ప్రభుత్వం వేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వము పక్కదోవ పట్టించడం వల్లనే కొంచెం లేట్ అయింది, జాప్యం అయింది. జిఎస్టీ కూడా అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే ఇస్తున్నాము. కేవలం రాష్ట్రంలో పార్టీని బదనాం చేసేందుకే టీఆర్ఎస్ పార్టీ అల్లుడు ఒక మాట, కొడుకో మాట, కూతురో మాట, సీఎం ఓ మాట మాట్లాడతారని విమర్శలు వస్తున్నాయి. దీనిలో చాలా తప్పండి సురేష్ గారు. అల్లుడొక మాట ఇవన్నీ రాంగు, ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలు ఇవన్నీ తప్పు, బక్వాస్ మాటలు ఇవన్నీ. ఎందుకండి? ఏదున్నా ముఖ్యమంత్రి గారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదున్నా మన మంత్రులది మీటింగ్ పెట్టి మీటింగ్లోనే డిసిషన్ తీసుకొని ప్రజలకు దాన్ని ఫలాలు అందే విధంగా ప్రయత్నం చేస్తారండి. అంతేగాని ముఖ్యమంత్రి గారు నిర్ణయాలంటే ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం తీసుకుంటారు. దాంట్లో ఎవరేం తప్పు పట్టరు. ప్రజలకు ఉపయోగపడేది ఇప్పుడు పెన్షన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అది కూడా మళ్ళీ క్యాబినెట్లో పెట్టి అప్రూవల్ తీసుకొని చెప్తారు సారు. అంతేగాని దాన్ని ఎవరో నిర్ణయాలు తీసుకున్నాయి. ప్రతిపక్షాలు మాట్లాడుతున్న ఫేక్ న్యూస్ అండి, ఇవన్నీ ఫేక్ మాటలు మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు ఏం లేదు. రాష్ట్రంలో 8 ఏళ్ళ నుంచి బీఆర్ఎస్ ఉంది, ఈరోజు బీఆర్ఎస్ మళ్ళా గవర్నమెంట్ రాబోతుంది అని వాళ్ళు కుట్రంత్రాలతోటి వాళ్ళు చేస్తున్న ఇవేమంటారండి ఫేక్ న్యూస్ తప్ప మీరు చెప్పిన దాంట్లో కానీ వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో కానీ ఎలాంటి నిజాలు లేవండి. సో ఎంపీ సీట్ల కోసమే బారాస పెట్టారు. ఎంపీ సీట్లలో ఇక్కడ ఉన్నటువంటి 17 సీట్లు రావాలంటే కేంద్రంలో మేము చక్రం తిప్పుతాము. గతంలో కూడా తమిళనాడులో మమత ఉన్నప్పుడు, మాయావతి ఉన్నప్పుడు ఇలాగనే చెప్పుకొచ్చారు. ఇక్కడ చూసినట్టయితే మమతా బెనర్జీ కూడా ఇలాగనే చెప్పుకొచ్చారు, కేంద్రంలో మనమే చక్రం తిప్పుతాం, ఎంపీ ఓట్లు మాకే వేయండి అని. కానీ ఇక్కడ రాష్ట్రంలో కూడా అదే నినాదంతో ముందుకెళ్తున్నారు. కానీ ఈసారి 8 సీట్లు మాకే వస్తాయి. ఎంపీ సీట్లు అని టీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ అంటుందిగా. సార్ ఒక్క మాట చెప్తా, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి 4 ఎంపీలు వచ్చారండి. ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు. పసుపోడు తెస్తా అని 100 రూపాయల బాండ్ పేపర్ మీద రైతులకు అందరికీ సంతకాలు పెట్టించి ఈరోజు నిలువున మోసం చేసిండండి. మరి ధర్మపురి అరవింద్ గారు ఎంపీగా ఆయన ఏం సాధిస్తున్నాడో ఆయనకే తెలియదు. పొద్దున్న లేస్తే టీఆర్ఎస్ని తిట్టిపోయడం తప్ప ఆయనకున్న పని ఇంకోటి ఏం లేదు. ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో ధర్మపురి అరవింద్ గారు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ మేము కూడా పోటీ చేసి ఆయన్ని చిత్తుగా ఓడిస్తాం. అండ్ మిగతా ఎంపీలు కూడా మన రాష్ట్రానికి సాధించింది ఏం లేదండి. ఒక్కసారి చెప్తే ఎప్పుడైనా పార్లమెంట్లో భాజపా ఎంపీలు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడిరండి? ఉంటే విట్నెస్ చూపించండి మాకు. ఓన్లీ మా సంతోష్ గారు, జోగిన్పల్లి సంతోష్ గారు ఎంపీ గారు, తర్వాత మాకైతే ఎవరైతే ఎంపీలు ఉన్నారో వీళ్ళందరూ తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడడం మన పార్లమెంట్లో మనం చూసాం. భాజపా ఎంపీలు రాష్ట్రానికి వచ్చే లబ్ధి గురించి ఎప్పుడన్నా మాట్లాడిరండి? మరి వీళ్ళు ఎప్పుడు ఇంతవరకు పార్లమెంట్లో 4 ఏళ్ళు కావస్తుంది, ఇప్పటిదాకా ఒక్కసారి కూడా వాళ్ళు మాట్లాడలేదండి. మరి దాని గురించి మీరు ఎందుకు అడగరండి? ఇప్పుడు మేము అడిగేది ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి వాళ్ళు ఎందుకు మాట్లాడరు? మనం భాజపా అంటే మాట్లాడొద్దు, ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మీరు మాట్లాడొద్దని వాళ్ళకి ఏమైనా కండిషన్ పెట్టిరా? మరి ఆ కండిషన్ లేనప్పుడు, ఆ కండిషన్ ఉంది కాబట్టి మీరు మాట్లాడతలేరు.
4 సీట్ల నుంచి 8కి వస్తాం 10కి వస్తాం అంత ఫేక్ న్యూస్. ఉన్న సీట్లు పోగొట్టుకుంటారు వాళ్ళు, అది మాత్రం పక్కా. ఉన్న సీట్లు ఇప్పుడు ఇంతకుముందు గెలిచిన 4 సీట్లు కూడా ఫేక్ కమిట్మెంట్తో గెలిచిరు వాళ్ళు. ఇప్పుడు పసుపు బోర్డు ఇస్తామని చెప్పి ఇంకోటి చేస్తామని చెప్పి చేసిండ్రు. అంతే తప్ప ఈసారి వాళ్ళకి 4 సీట్లు కాదుగా 2 సీట్లు కూడా ఇచ్చే అవకాశం లేదు. భాజపా రూరల్లో అసలు పార్టీయే లేదు. ఓన్లీ అంతో కొంత ఉందంటే వాళ్ళకు సిటీలో ఉంటుందండి, కానీ భాజపా రూరల్లో అసలు లేదు. రూట్ లెవెల్లో తీసుకుంటే వాళ్ళకు రూరల్లో కార్యకర్తలే లేరండి. ఇది మాత్రం పక్క. అబ్కీ బార్ కిసాన్ కా సర్కార్ అని మా ముఖ్యమంత్రి వర్యులు రైతుల గురించి ఆలోచించే పెట్టారు. రైతుల గురించి మోడీ గారు ఏం చేశారండి? 1000 మంది రైతులు చలిలో సంవత్సరం పాటు ఢిల్లీలో ధర్నా చేసిండ్రు. ఎంతమంది రైతులు చనిపోయారండి? సంవత్సరం అయ్యి వాళ్ళు చలిలో సంవత్సరం ఢిల్లీలో ఉండి ఎంతోమంది రైతులు ప్రాణత్యాగాలు చేసిన తర్వాత రైతు చట్టాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది ప్రధానమంత్రి వర్యులు. అది ఆయనకు మరి బిల్లు పెట్టే ముందు తెలియదా? మేము ఒకటే అడుగుతున్నాం, భారత పార్టీగా మేము ఈరోజు రైతుల సంక్షేమాన్ని ప్రధానమంత్రి గారు ఆలోచిస్తలేరన్న ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి వర్యులు అబ్కీ బార్ కిసాన్ కా సర్కార్ అని పెట్టారు ఈ నినాదం. మీరు మాత్రము ఖమ్మంలో మిరప రైతులకు బీడీలు వేయలేదా, తీసుకొని జైల్లో పెట్టలేదా? మీరు మాత్రం మన ఉరి అనే సామెత విధంగా వరి సరిగా తీసుకోకుండా పెట్టినటువంటి దళారులకు కొమ్ముగాస్తున్నట్టు విధంగా ఉన్నటువంటి వరి కుప్పలపైన చనిపోయిన రైతులు మీ ప్రభుత్వంలో లేరా? కౌలు రైతులను గాలికి వదిలిపెట్టారు కదా అని కూడా చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? సార్ ఒక్కటి చెప్తాను సార్, వరి మీరు అంటున్నారు కదా, వరి కొనుగోలు చేసింది ఎవరండి? వరి కొనుగోలు చేయమని మా ముఖ్యమంత్రి గారు ధర్నా చేశారుగా. మీరు మేము ఢిల్లీలో ధర్నా చేస్తే మా ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు లెటర్ కేంద్ర ప్రభుత్వానికి పెట్టడం జరిగింది. ఒక్క గింజ అన్న వాళ్ళు కొన్నారండి? ఇదే మా ప్రభుత్వం 7,000 కొనుగోలు కేంద్రాలు పెట్టి రాష్ట్రంలో ఒక్క గింజ కూడా ఒక్క రైతు కూడా నష్టపోకుండా మన ప్రభుత్వం నిధులు కేటాయించి ప్రతి గింజ రాష్ట్రంలో కొనడం జరిగిందండి. అది మీరు చూడలేదా? ఇగో రైతులకు బేడీలు వేసిండ్రు, ఇంకోటి వేసిరు అని ఎక్కడో ఒక చెదురుమదురు ఒక చిన్న ఘటన జరిగితే దాన్ని వీళ్ళు పెద్దగా భూతద్దంలో చూపించేసి చేయడం జరుగుతుంది తప్ప, ఏ రైతు అయినా చనిపోయిందంటే ఆ రైతు చనిపోయిందంటే దానికి కారణం కేంద్ర ప్రభుత్వం. ఈరోజు మేమిస్తున్న రైతు బీమా, రైతు ఎవరైనా ప్రమాదవశాత్తు కానీ ఒక ప్రాబ్లంతో కానీ ఈవెన్ 5 గుంటల ల్యాండ్ ఉంటే కూడా చనిపోయిన 10 రోజులకు 5 లక్షలు చెక్ ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ పార్టీదండి. అంతే తప్ప రైతులు చనిపోయినంటే ఆ చావులు మొత్తం కేంద్ర ప్రభుత్వానికే చెందుతాయి తప్ప భారత రాష్ట్ర సమితి మా పార్టీకి కానీ మా నాయకులు కానీ చెల్లవని చెప్పి నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత 8 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఆస్తులు పెరిగాయి, కేసీఆర్ కుటుంబ ఆస్తులు పెరిగాయి కనుకనే విమానంలో 13 మంది ప్రయాణించేటటువంటి విమానం కొన్నారు. అలాగే చూసినట్టు ఆస్తులు, పార్టీ ఆస్తులు కూడా భారీగా పెంచుకున్నారు. వీటికే ఎక్కువ ప్రమోషన్ చేసుకున్నారు అంటారు. చాలా జోక్ అండి ఇది. మీరు ఏ రాష్ట్రంలో అయినా ముఖ్యమంత్రి గారికి హెలికాప్టర్ ఉండదా అండి? ముఖ్యమంత్రి గారికి బిజీ షెడ్యూల్ ఉంటుంది. హెలికాప్టర్ కొనుగోలు చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వాలు, మొన్న జగన్ కూడా కొనుగోలు చేసిండు సీఎం గారు. ప్రతి రాష్ట్రంలో మరి ఇదే కేంద్ర ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వాలు నడుస్తున్న ముఖ్యమంత్రులు హెలికాప్టర్స్ లేవా అండి వాళ్ళకు? ముఖ్యమంత్రి గారికి బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళాలంటే తప్పకుండా హెలికాప్టర్లు వెళ్తారు. ఎందుకంటే ప్రతిదీ రోడ్డు మార్గంలో వెళ్ళాలంటే ముఖ్యమంత్రి గారికి సాధ్యం కాదు. అండ్ దెర్ ఈజ్ ఎ సెక్యూరిటీ రీజన్స్ ఆల్సో, సెక్యూరిటీ రీజన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇదంతా ఏంటంటే హెలికాప్టర్ కొన్నారు, ఆస్తులు పెంచుకున్నారు. ఎందుకండి ఆస్తులు పెంచుకోవాల్సిన అవసరం మా గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ ఇంకొక నాయకులకు కానీ మా ఎమ్మెల్యేల గారికి కానీ ఏం అవసరం అండి? అలాంటిదంతా ఫేక్ న్యూస్. ఎట్టి పరిస్థితుల్లో భారత రాష్ట్ర సమితిలో అవినీతికి ఒక ఆవగింజంత అవినీతికి కూడా ఈరోజు ఛాన్స్ లేదు సురేష్ గారు. మీరు ఇలా మాట్లాడుతున్నారు, మరి ఎందుకు మునుగోడులో పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి కంపెనీ పైన మరి మీరెందుకు దాడులు చేపించారు? ఎక్సైజ్ శాఖ ద్వారా, ఆ ట్యాక్సీ శాఖ ద్వారా. సార్ ఒక మాట, రాజగోపాల్ రెడ్డి గారు జిఎస్టీకి కొడితే ట్యాక్సులు కట్టకపోతే మరి జిఎస్టీ డిపార్ట్మెంటు సెర్చ్ చేస్తే మాకేం సంబంధం అండి? వాళ్ళు ఈడీ దాడులు చేస్తే మోడీకి ఎందుకు ఆపాదిస్తారండి? అంటే ఇప్పుడు ఒక మాట అండి, మా రాష్ట్రానికి రావాల్సిన జిఎస్టీని రాజగోపాల్ రెడ్డి గారు ఇంకొక నాయకుడు, రాజగోపాల్ రెడ్డి గారు కాదండి, జిఎస్టీ ఎవరు ఎగ్గొడితే వాళ్ళు ఖచ్చితంగా జిఎస్టీ డిపార్ట్మెంటు ఆ రికార్డులను పరిశీలిస్తాం జరుగుతుంది. ఈడీ అనేది మీరు చూడండి, టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో గెలిచిన తర్వాతనే ఇవన్నీ జరుగుతున్నాయి. అంతకుముందు ఈడీలు, ఈ సిబిఐలు సోదాలు ఎప్పుడు జరిగినాయండి? మీరే ఆలోచించండి. మీకు న్యూస్ ఛానల్ ఉంది, మీరు మునుగోడులో మిమ్మల్ని కూడా మేము కలవడం జరిగింది. మునుగోడులో వాళ్ళు ఓడిపోయిన తర్వాతనే ఈడీలన్నీ రాష్ట్రానికి వస్తున్నాయి తప్ప మునుగోడులో ఓడిపోకముందు ఎక్కడున్నాయండి? మరి మునుగోడులో ఓడిపోయింది వాళ్ళు జీర్ణించుకోలేక రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్ట్ల కోసం 18,000 కాంట్రాక్ట్ల కోసం
కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి ఈరోజు బీజేపీలో చేరడం జరిగిందండి. అదంతా తెలుసు మునుగోడు ప్రజలకి, అందుకే తగిన శాస్త్రి చెప్పారు వాళ్ళు. టీఆర్ఎస్కు ఎక్కడ మూలాలు ఉన్నాయి వాటిపైన దాడులు జరిగే అవకాశం ఉందని అంటారు. కొంత రియల్టర్ మీద కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఎవరు అనేది కూడా నడుస్తుంది. దీన్ని ఎలా చూడాలి? ఒక మాట చెప్తా సురేష్ గారు, రియల్టర్స్ మీద అంటే ఇప్పుడు రియల్టర్స్ 100 కోట్ల ట్రాన్సాక్షన్స్ అవుతాయండి. ఒక 100 అపార్ట్మెంట్లు కడితే ఒక అపార్ట్మెంట్ ₹1 ఉంటే 100 కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతుంది. దానికి వాళ్ళు లెక్కలు చూపించి ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. మొన్న మీరు అంటూ రియల్టర్స్ మీద దాడులు జరిగినాయని ఒక్కటి చెప్తున్నా, అది ఫస్ట్ కుట్రపూరితం. రెండవది ఏంటంటే ట్యాక్స్లలో తేడా ఉంటే తప్పకుండా వాళ్ళు చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అనేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చూసి ఓర్వలేక ఇప్పుడు హైటెక్ సిటీలో మీరు బిల్డింగ్స్ తీసుకోండి, మరో అమెరికా అయింది, మరో సినికాల్ వాల్యూ అయింది. రీసెంట్గా మా కేటీఆర్ గారు శిల్పా వ్యాలీది ఫ్లైఓవర్ ఓపెన్ చేయడం జరిగింది. హైటెక్ సిటీ నుంచి వితిన్ 5 minutes నార్సింగ్ రోడ్డుకి వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి ఈ అభివృద్ధి అంతా చూసి ఓర్వలేకనే కదండి ఇవన్నీ చేస్తున్నాయి. మరి హైటెక్ సిటీలో అభివృద్ధి చూడలేదా? ఒకప్పుడు ఉన్నట్టు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? అండ్ పర్టికులర్గా నేను హైటెక్ సిటీ అభివృద్ధి కాకుండా నేను ఉప్పల్ నియోజకవర్గంలో అభివృద్ధి గురించి మాట్లాడతానండి. ఉప్పల్ నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు సుభాష్ రెడ్డి గారు ఈరోజు ఉప్పల్ని ఎంత అభివృద్ధి చేశారంటే, ఆయన ముఖ్యమంత్రి గారితో కానీ లేకపోతే కేటీఆర్ గారితో కానీ ఇంకొక మంత్రివర్యులతో మాట్లాడి మా ఎమ్మెల్యే ఉప్పల్ నియోజకవర్గకి రాగాల్సిన నిధుల గురించి, ఈవెన్ ఉప్పల్కి ఎక్కడైనా శిల్పారామం ఉంటే ఒకప్పుడు మనం హైటెక్ సిటీకి పోయేది. మరి ఈరోజు ఉప్పల్లో శిల్పారామం కట్టడం జరిగింది. ఎంతమంది ప్రజలు ఈ వీకెండ్స్ కానీ వీక్ డేస్లో కానీ శిల్పారామంలో సేద తీరుతున్నారు. అందరూ జనాలు చూస్తలేరా అండి? ఉప్పల్లో ఇప్పుడు క్రాస్ రోడ్ల ట్రాఫిక్ ఉన్న ఉద్దేశంగా మీరు ఉప్పల్లో ఇమీడియట్గా పైనుంచి వాళ్ళు స్టేషన్కి వెళ్ళేటట్టుగా దాన్ని కారిడార్ని డెవలప్ చేస్తున్నారు మా సుభాష్ రెడ్డి గారు. అండ్ ఉప్పల్ నియోజకవర్గంలో 10 డివిజన్లు ఉంటే 10 డివిజన్లను సమానంగా అభివృద్ధి చేయడం జరిగింది. మీరు ప్రతి కాలనీలో తీసుకోండి, డ్రైనేజ్ కానీ, సిమెంట్ రోడ్లు కానీ, పార్కులు కానీ, చెరువు కబ్జాలు కాకుండా దానికి ఫెన్సింగ్లు కానీ, ఇంకొక విధంగా ఇప్పుడు ప్రతి ఆడబిడ్డ కానీ వస్తున్న మన దాన్ని ఏమంటారు, కళ్యాణ లక్ష్మి చెక్కులు వారానికి 10, 15, 20 చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. నియోజకవర్గంగా నెలకు కనీసం 200-300 చెక్కులు. ఈ ఆరోగ్యశ్రీ చెక్కులు కూడా తప్పకుండా. అసలు నిన్న కూడా ఒక 3 రోజుల క్రితం కూడా మా ఎమ్మెల్యే గారు నాచారం వచ్చి లబ్ధిదారులకు ఇంటికి వచ్చి ఆ చెక్కులు ఇవ్వడం జరిగిందండి. మరి ఇంత అభివృద్ధి ఉప్పల్లో జరుగుతుంటే 8 ఏళ్ల క్రితం బీజేపీ పార్టీ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు అభివృద్ధి శూన్యమండి. ఆయన ఏం అభివృద్ధి చేసిండో చెప్పమనండి ప్రభాకర్ గారు. ఏం అభివృద్ధి చేయలేదు. ఇదే మా సుభాష్ అన్న ఇప్పుడు 4 ఏళ్ల నుంచి 3.5 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతుంది ఈ రోజుకి. ఎంత బ్యూటిఫుల్గా అభివృద్ధి చేసిండ్రు. పార్కులు కానీ లేకపోతే ఇంకొకటి కానీ, పిహెచ్సిలు, ఇప్పుడు బస్తీ దవాఖానాలను తీసుకుంటే పేద ప్రజలకండి మా సుభాష్ అన్న ఇప్పుడు ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఎన్నో స్టార్ట్ చేయడం జరిగింది. 82 టెస్టులు ఫ్రీ, మందులు ఫ్రీ, డాక్టర్ చూడడం ఫ్రీ. ఇదే ప్రైవేట్ హాస్పిటల్కి పోతే మినిమం 15 నుంచి 20 వేలు అవుతుందండి. మరి ఇవన్నీ ప్రతిపక్షాల కళ్ళకు కనపడతలేవా? ప్రతిపక్ష నాయకులు పోయి అక్కడ టెస్టులు చేయించుకుంటారు, డాక్టర్లకు చూపించుకుంటారు. రైతు బంధు నేను మాట్లాడుతున్నా, రైతు బంధు మిస్యూజ్ అవుతుందని బీజేపీ కాంగ్రెస్ మాట్లాడుతుంది. మరి రైతు బంధు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ తీసుకోవట్లేదా? 100 ఎకరాల ఉన్న వాళ్ళు మరి వాళ్ళు కూడా తీసుకుంటారు. మరి వాళ్ళకి నిజాయితీ ఉంటే గవర్నమెంట్కి అప్పచెప్పమని చెప్పండి రైతు బంధు. ఇవన్నీ అభివృద్ధి ఫలాలు పేద ప్రజలకు అందుతున్నాయి కాబట్టి ఓర్వలేక ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర తప్ప ఇది ఎలాంటిది కాదు. ఈ కుట్రలన్నీ తిప్పికొట్టి భారత రాష్ట్ర సమితి ఢిల్లీలో జెండా ఎగరవేయబోతుంది. కాకపోతే ఈ ఎలక్షన్లో నెక్స్ట్ ఎలక్షన్లో అనేది ఉంటుంది. మేము కూడా కష్టపడాల్సి ఉంటుంది. తప్పకుండా మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, కేటీఆర్ గారి ఆదేశాల మేరకు, మా కవిత గారి ఆదేశాల మేరకు, అందరి ఆదేశాల మేరకండి మేము ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తాం. అబ్కీ బార్ కిసాన్ కా సర్కార్ ఖచ్చితంగా ఢిల్లీలో జెండా ఎగరవేయడం ఖాయమని నేను చెప్తున్నా. ధీమా. ఢిల్లీ గురించి మనం ఈ రకంగా మాట్లాడుకుంటే గల్లీలో కారు లోడ్ అయిపోయింది, 4 డోర్ల నుంచి 4 అటు ఇటు పోయే అవకాశం ఉందని కూడా అంటారు. మీ ఉప్పల్లో తీసుకున్నట్టయితే సీటు విషయంలో పడితే టఫ్ ఫైట్ కూడా నడుస్తుంది. మీరేమో డెవలప్మెంట్ చేశారని అంటారు. ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు 4 కోల్పోయారు గతంలో మీరు. సో కార్పొరేటర్లే మన చెర్లపల్లి కార్పొరేటర్ ఎమ్మెల్యే గారికి పడక ఆమె ఏడ్చిన ఉదాంతం కూడా మనం చూస్తున్నాము. అలా చూసినట్టయితే ఒక్కొక్క చిలకానగర్ ముచ్చట చిలకానగరే, ఇంకొక దగ్గర చూసుకుంటే ఇంకొక నగరే. ఎలా చూడాలి మరి దీన్ని? సురేష్ గారు ఒక మాట చెప్తా. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఎంత మృదు స్వభావం అంటే ఒక్కరిని గట్టిగా మాట్లాడే విధానం కూడా ఆయనకు లేదు. ప్రతి ఒక్క కార్యకర్తతోటి నవ్వుకుంటే ముందుకెళ్తారు ఆయన. ఇప్పుడు ఎక్కడో చెదురుమదులు చిన్న ఘటనలు జరిగితే దాన్ని భూతద్దంలో చూపించేసి 2 కార్పొరేటర్లు పోయినాయి, 1 కార్పొరేటర్లు పోయినాయి అంటే అంతకుముందు మరి 10 సీట్లు వచ్చినాయి, అప్పుడు మాట్లాడలేదండి. మరి ఈరోజు 2 కార్పొరేటర్ పోతున్నాయంటే ఇప్పుడు ఒక్కటండి. రాజకీయాల్లో ఇప్పుడు 10 డివిజన్లు ఉంటే 2 వేరే వాళ్ళు వస్తుండొచ్చండి. రావద్దని మనం ఎట్లా ప్రజలు తీర్పది.
సుభాష్ అన్న చేస్తున్న అభివృద్ధి 8 మందికి నచ్చొచ్చు, ప్రతిపక్షాలు ఉన్న ఇద్దరికి నచ్చకపోవచ్చు, కానీ ఖచ్చితంగా సుభాష్ అన్న చాలా మృదు స్వభావి. అన్న అంటే నేనున్నా అనే స్వభావి ఆయన. ఖచ్చితంగా నేను ఒక మాట చెప్తానండి, కరోనా టైంలో ఏ లీడర్ చేయనంత పని ఉప్పల్ నియోజకవర్గంలో సుభాష్ అన్న గారు చేశారు. ఏ రోజు కూడా ఆయన ఒక్క రోజు కూడా అంత పీకు కరోనా అయితే కూడా కరోనాకు కూడా లెక్క చేయకుండా భయపడకుండా మా అన్న ఈరోజు ప్రజలకి ఎంత అందుబాటులో ఉండి ఈవెన్ పేద ప్రజలకి కాలనీస్కి సరుకులు నిత్యావసరాలు పంపించడం కానీ, వ్యాక్సిన్ పంపించడం కానీ, మందులు పంపించడం కానీ, డాక్టర్లను అరేంజ్ చేయడం కానీ ఎంత కష్టపడి మా ఎమ్మెల్యే గారు అరేంజ్ చేసిరో మీకు తెలియదా అండి? మీరు ప్రత్యక్షంగా కూడా చూడడం జరిగింది. ప్రతిపక్షాలు చేస్తున్నాయి, ఆ కార్పొరేటర్ గెలిచిండి, ఈ కార్పొరేటర్, ఇవన్నీ ఫేక్ న్యూస్ అండి. గెలవచ్చు, నేను కాదనట్లే, ఒక 2 సీట్లు పోవచ్చు, అది సహజం. అది మళ్ళీ మేము పుంజుకుంటాం. వచ్చే కార్పొరేట్ ఎలక్షన్లో ఖచ్చితంగా మా సుభాష్ అన్న గారి ఆధ్వర్యంలో 10కి 10 సీట్లు మేము తీసుకొస్తాం, ఖచ్చితంగా తీసుకొస్తాం. మీరు ముద్దు సభ అంటారు, ఒక డాక్టర్ నమస్కారం పెట్టకపోతే సీరియస్ అయిన ఉదంతం వైరల్ అయ్యింది, దీని ఎలా చూడాలి మరి? అన్న తప్పన్న అది డాక్టర్ గారికి కానీ ఎవ్వరి గారి కానీ సుభాష్ అన్న స్వభావం ఎట్లా అంటే ఎదుటోళ్ళు నమస్తే పెట్టినా పెట్టకున్నా అన్ననే పలకరించి నమస్తే పెట్టే స్వభావం ఆయన. ఈరోజు 2 సార్లు ఆయనని పార్టీ టికెట్ ఇవ్వడం జరిగిందంటే సుభాష్ అన్న ఎంత మృదు స్వభావం అయితే మాకు టికెట్ ఇస్తారండి. ఫ్యూచర్లో కూడా టికెట్ ఇవ్వబోతున్నారు. 3వ కూడా మా ముఖ్యమంత్రి సార్ 100% కన్ఫాము. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు మొన్ననే అనౌన్స్ చేయడం జరిగింది, ఏమని, సిట్టింగులకే టికెట్లని. ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడు సుభాష్ అన్న చేస్తున్న అభివృద్ధి గురించి ఖచ్చితంగా వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు. దాన్ని బట్టి ఖచ్చితంగా ఆయన అభివృద్ధి చేస్తారు. ఇప్పుడు ఇంకా 1 ఇయర్ టైం ఉంది. ఈ 1 ఇయర్లో కూడా ఏమన్నా మిగిలిపోయిన పనులు ఉంటే, ఇప్పుడు నియోజకవర్గంలో ప్రతి పని అవ్వాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే ఆయన కూడా ఫండ్స్ చూసుకోవాలి, ఎమ్మెల్యే గారు కూడా ఫండ్స్ చూసుకుంటారు. ఫండ్స్ చూసుకొని ఖచ్చితంగా ఇప్పుడేమన్నా మిగిలిపోయిన పనులు ఉంటే అవి కూడా కంప్లీట్ చేయడానికి మా ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తారు. వర్గపొర గట్టిగా ఉంది, బిఎల్ఆర్ టీం అని ఒకటి, అలాగే చూసినట్టయితే అంటే ఎమ్మెల్యే టీం ఒకటి, మాజీ మేయర్ టీం ఒకటి, ఇంకా ఉద్యమకారుల టీం ఒకటి కూడా నడుస్తుంది. మీరు ఎమ్మెల్యే టీం అనుకోవచ్చా మరి? అయ్యో అన్న, ఒక మాట వింటావా? మేము ఎమ్మెల్యే టీము, మేము భారత రాష్ట్ర సమితికి చెందిన వ్యక్తులము. టీఆర్ఎస్ పార్టీ రేపు ఎవరికి టికెట్ ఇచ్చినా వాళ్ళకి పనిచేసే వ్యక్తులము. బండారు లక్ష్మారెడ్డి అన్న మా నాయకుడే, సుభాష్ అన్న మా నాయకుడే, మిగతా వాళ్ళు కూడా నాయకులే, మేము కాదంటలేము. అధిష్టానం ఖచ్చితంగా మా సుభాష్ అన్నకు టికెట్ ఇస్తుందని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా అన్ననే కన్సిడర్ చేయాలి, ఎందుకంటే అన్న చేస్తున్న అభివృద్ధి అట్లుంది ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో. తప్పకుండా మేమైతే అన్నకు వస్తుందని మేము అనుకుంటున్నాం. సరే, మిగతా విషయం ఇంకా 1 ఇయర్ టైం ఉంది కాబట్టి అప్పుడు పార్టీ చూసుకుంటుంది. అంతేగాని మేము ఇంకా వేరే వాళ్ళ విషయాల గురించి మేము మాట్లాడమండి. మేము ఓన్లీ మా అన్న చేస్తున్న అభివృద్ధి గురించి మాత్రమే మేము మాట్లాడతాం. మొత్తమే చూస్తే మీరు వైశ్య కమ్యూనిటీలో ఉప్పల్ నియోజకవర్గంలో కానొచ్చే వ్యక్తులలో మీరు ఒకరు. సో మరి ఎలా ఉండబోతుంది రాజకీయం? మరి మేమన్నా ప్రభుత్వం దృష్టికి మీ కార్పొరేషన్ గురించి కానీ, మీకు పదవులు అంటే మీరు మొదటి నుంచి కూడా ఉన్నారు, కష్టపడి పనిచేస్తున్నారు, ఎలా ఉంది మరి మీకు ముందు చూపు? మరి భారత రాష్ట్ర సమితిగా ఏర్పడిన తర్వాత మీరు కూడా మారే అవకాశం ఉందా? అన్న ఒక మాట చెప్తాన్నా, ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు మొన్న మునుగోడు ఎలక్షన్స్లో కూడా ఒక మాట ఇవ్వడం జరిగింది. వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారు. ఖచ్చితంగా రేపు వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మా కష్టాన్ని చూసి, మేము పడుతున్న కష్టాన్ని చూసి పార్టీ అభివృద్ధి కోసం మమ్మల్ని ఒక నామినేటెడ్ పోస్ట్కి కన్సిడర్ చేస్తే ఖచ్చితంగా మేము రేస్లో ఉంటాం. దానికి మా సుభాష్ అన్న గారు కూడా మా సుభాష్ అన్న గారికి మేమేందో తెలుసు, అన్నగారు కూడా మాకు సహకరిస్తారు, అందరూ కూడా ఉప్పల్ నాయకులు కూడా మాకు సహకరిస్తారు. ఖచ్చితంగా నేను రేపు ఫ్యూచర్లో వచ్చే దాంట్లో వైశ్య కార్పొరేషన్లో నేను నామినేటెడ్ పోస్టు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దానికి అంటే ఒట్టిగా ఎక్స్పెక్ట్ చేయట్లే, పార్టీ పరంగా కష్టపడి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు వైశ్య కార్పొరేషన్ అంటే వైశ్యులకే ఇస్తారు కదండి నామినేటెడ్ పోస్టులు. సో దాంట్లో ఒక పోస్ట్ నేను తప్పకుండా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయనండి? దానికి అనుగుణంగా ఉప్పల్లో నేను పనిచేస్తున్నా. మా నాచారం డివిజన్లో కూడా ప్రతి కార్యక్రమానికి మేము వెళ్తాం, ప్రతి అభివృద్ధి కార్యక్రమాలకు మేము వెళ్తాం. ప్రజలు మా దగ్గరికి ఏమైనా వస్తే మేము అన్న నోటీస్కి, ఎమ్మెల్యే గారి నోటీస్కి తీసుకెళ్తాం, ఆయన ఇమీడియట్గా దాన్ని పరిష్కారం చేస్తారు. సో ఇవన్నీ ఉన్నాయండి. ఖచ్చితంగా నేను కష్టపడుతున్నా కాబట్టి రేపు నా వైశ్య కార్పొరేషన్ ఇస్తే తప్పకుండా నేను రేస్లో ఉంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు, భోతి శుభాకాంక్షలు. ఈ వచ్చే సంవత్సరికంలో మీకు నిజంగానే మీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మీకు మంచి పదవులు ఇచ్చి మీరు చేస్తున్నటువంటి సేవను మరింత ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.
సో ఇదండి మరి చూశారు కదా పరిటాల సాంబా శివరావు గారు చెప్పినటువంటి విషయాలు బారాస భారత రాష్ట్ర సమితి నుంచి స్టార్ట్ చేస్తే తెరాస నుంచి స్టార్ట్ చేస్తే సుభాష్ రెడ్డి గారు చేసినటువంటి డెవలప్మెంట్ మరి రాష్ట్రంలో బీజేపీ చేస్తున్నటువంటి దాడుల విషయాలు కూడా అన్ని చక్కగా మరి మనతోటి ఇవాళ ముచ్చట కార్యక్రమంలో 2023 ఎలక్షన్ ముచ్చట కార్యక్రమంలో మనతోటి ముచ్చటిచ్చారు. మరొక అంశంతో వారితో మరొక ఇంటర్వ్యూ చేద్దాం. అంతవరకు చూస్తున్నాడు విత్ కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు. నమస్తే.